సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతలు ముందస్తు అరెస్టులు చేశారు. దీంతో బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కేసీఆర్ వస్తే బీజేపీ నేతలు అరెస్టు చేయడాన్ని జిల్లా అధ్యక్షుడు గల్ల సత్యనారాయణ తప్పుపట్టారు. ఇది ముమ్మాటికి పిరికి పంద చర్యని వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాలకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రైతాంగం తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్రెడ్డి గారితో కలిసి అనేక పంటల్ని పరిశీలించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఖమ్మం జిల్లాకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వస్తున్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా నిన్న రాత్రి నుంచి అరెస్టు చేసి ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని ఇది రాజ్యాంగ విరుద్ధమైంది కాబట్టి చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకటి, గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ₹1,00,000 రుణమాఫీ ఇస్తా అని చెప్పి నేటి వరకు ఇవ్వలేదు. ఆ హామీని మొదటగా అమలు చేయాలి. అదేవిధంగా అకాల వర్షాలకు గత సందర్భంలో నష్టపోయినప్పుడు ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లా వైపు కన్నెత్తి చూడలేదు.